ఇప్పుడు నటరాజ స్వామికి నమస్కారము అంటే మనం వచ్చినప్పుడు మళ్ళీ క్లాస్ అయిపోయాక వెళ్ళేటప్పుడు చేస్తారు. ఫస్ట్ ఇలా పెట్టాలి, కాళ్ళని ఇలా స్ట్రైట్గా ఉంచాలి, ఇలా పెట్టి ఇట్లా పెట్టి మళ్ళీ మళ్ళీ ఇలా వీ షేప్ తిప్పి మళ్ళీ ఇలా బెండ్ అవుతుంది. 3 times నొక్కి మళ్ళీ ఇక్కడ హ్యాండ్ పెట్టి మళ్ళీ ఇక్కడ పెట్టి అంతే ముద్రలు. ఇప్పుడు ముద్రలు అంటే చేతి ముద్రలు మనకి అవసరం పడతాయి. నాట్యం పాటలు చేసేటప్పుడు ఇది తప్పకుండా అవసరం. ఇది ఫస్ట్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఈ ముద్రలు అవసరం. పతాకం అంటే ఇలా ఉట్టిగా పతాకం, త్రిపతాకం, అర్ధపతాకం, కత్తెరి ముఖం, మయూరం, అర్ధచంద్ర, అరాళం, శుకతుండం, ముష్టి, శికారం, కపిత్వం, కటకాముఖం, సూచి, చంద్రకళ, పద్మకోశం, సర్పశీర్షం, మృగశీర్షం, సింహాముఖం, కాంగూలం, అలపద్మ, చతూరం, స్లో హంసపక్షం, సందర్శం, స్లో అన్న, ఫాస్ట్ అన్న. ఇప్పుడు స్లోగా చూపెడతా. ఒక్కొక్కటి నీట్గా కొన్ని ముద్రలు రాలే కదా మీకు. ఇది పతాకం. ఇది హ్యాండ్స్ ఇట్లా క్లాప్స్ కొడతాం కదా, ఇట్లా పెడితే అయిపోద్ది. పతాకం, త్రిపతాకం. ఈ చిన్న రింగ్ ఫింగర్ని కిందికి పెట్టేదాన్ని అర్ధపతాకం. పెట్టలేకపోతే అర్ధపతాకం, త్రిపతాకం. ఆ రింగ్ ఫింగర్ పక్కన ఉంది కూడా పెట్టేస్తే అర్ధపతాకం. మళ్ళీ కిందికి పెట్టి ఈ పైన హ్యాండ్ని కిందికని కత్తెరి ముఖం, మయూరం అంటే మళ్ళీ రింగ్ ఫింగర్ని కిందికి పెట్టి ఇట్లా పట్టుకోవాలి మనం. మయూరం, అర్ధచంద్ర. పతాకంని ఇలా పెట్టాలి. అర్ధచంద్ర, అరాళం. ఇప్పుడు సూపర్ అని పెడతాం కదా, సూపర్ ఉంది ఇది అని పెడతాం కదా, దాన్నే ఇట్లా కొంచెం కిందికి అనాలి. అరాళం, ఇది అరాళం. ఇలా ఓకే. నెక్స్ట్ అరాళం, శుకతు. ఫాస్ట్గా అయితేనే చెప్తావా, స్లోగా అయితే చెప్పరాదా? అరాళం, శుకతుండం. ఫస్ట్ నుంచి చెప్పుకో, ఏం కాదు, చెప్పుకుంటా మళ్ళా. పతాకం, త్రిపతాకం. ఇది త్రిపతాకం. అర్ధపతాకం, కత్తెరి ముఖం, మయూరం, అర్ధచంద్ర, అరాళం, శుకతుండం, ముష్టి, శికారం, కపిత్వం. ఏం లేదు, ఇట్లా సూపర్ అని ఇట్లా పెడతాం కదా, దాన్ని ఇట్లా పెట్టినాం కదా మనం. అరాళం పెట్టినాం కదా, దాన్ని ఏలుని తీసేసి దీన్ని పట్టుకునేటట్టు చేసి దీన్ని కిందికనే ఇంకొంచెం లోపలికి పెడితే కపిత్వం. కపిత్వం, కపిత్వం. ఇది కత్తెర ముఖం, ఇది కపిత్వం. కటకాముఖం. ఇప్పుడు చెప్పే కటకాముఖం. ఈ రెండేళ్ళని మనం తినేటప్పుడు ఇలా పెడతాం కదా, ఆ ఏళ్ళని, ఈ రెండేళ్ళని రింగ్ ఫింగర్ అండ్ ఈ బేబీ ఫింగర్ని పైకి పెట్టి ఈ 2 ఫింగర్స్ని ఈ
థమ్ ఫింగర్ మీద పెట్టాలి. పెట్టిన తర్వాత అది కటకాముఖమైంది. సూచి అంటే ఇట్లా అంటాం కదా, మనం బెదిరిస్తాం కదా, దాన్ని సూచి కిందికి పెట్టాలి. సూచి. చంద్రకళ స్మైల్ ఇస్తాం కదా, దాన్ని చంద్రకళ. పద్మపోషం ఏం లేదు, ఇంత కొంచెమే తిన్నా నేను అంటాం కదా, దాన్ని ఇట్లా పద్మపోషం. సర్పశీర్షం ఇట్లా అంటాం కదా మనం, దాన్నే ఎట్లా పెట్టాలి. సర్పశీర్షం. మృగశీర్షం ఏం లేదు, ఇట్లా తింటాం కదా, దాన్ని ఇట్లా రింగ్ ఫింగర్ని పెట్టాలి. ఇది మిడిల్ ఫింగర్. ని పెట్టాలి. థర్డ్ ఫింగర్ని కూడా పెట్టాలి. ఇది మళ్ళీ రింగ్ ఫింగర్ అవన్నీ ఇది అది ఈ 3 ఫింగర్స్ అయితే కోటి దీపోత్సవ వేదిక మీద మనందరం కూడా దర్శించుకోబోతున్నాం. మృగశీర్షం. సింహముఖం. మనం ఉట్టిగా మనం ఇట్లా నాట్యం వేస్తారు మాది ఇట్లా అని చెప్తాం కదా, ఇట్లా పెడతాం కదా, దానికి ఎప్పుడు ఇట్లా పెడతాం కదా, ఏం లేదు. థర్డ్ ఫింగర్ని అండ్ రింగ్ ఫింగర్ని కిందికి పెట్టి ఈ 2 ఫింగర్స్ని పైకి పెట్టి, ఇప్పుడు జింక పక్క డుండు ఎట్లుందో దాన్ని ఇట్లా పెడితే అయిపోద్ది. సింహముఖం. నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ సింహముఖం తర్వాత సింహముఖం. నెక్స్ట్ గుర్తు చేసుకో స్టార్టింగ్ నుంచి. పెడతాం కదా, రింగ్ ఫింగర్ని మయూరం పెట్టి చెప్పినాక ఆ మయూరం కింద థమ్ ఫింగర్ని పైకి పెట్టి ఇట్లా అరాలం అవన్నీ ఇట్లా పెడితే అరాలం. అలపద్మం. అరాలం కాదు, అది స్టార్టింగ్ నుంచి గుర్తు చేసుకో మళ్ళా. కానీ మీకు కటకముఖం ఏదో చెప్పా కదా, ఇది కాంగూరం. మయూరంనే ఇట్లా పెట్టడం అంతే. ఈ రింగ్ ఫింగర్ని కింది కనాలి. కాంగూలం. అలపద్మ ఏంటిది అంటాం కదా, అలపద్మ. చతురం. ఈ రింగ్ ఫింగర్ తో పాటు ఇటు ఇవన్నీ ఫింగర్స్ మూసేయాలి. ఈ బేబీ ఫింగర్ ఒక్కటే తెలిసి ఉంచాలి. మళ్ళీ ఈ ఫింగర్స్ కిందికి పెట్టాలి. ఇది మయూరం. మయూరం కాదు, మయూరం కాదు, చతురం అంటే ఇట్లా బేబీ ఫింగర్ పైకి పెట్టి ఇవన్నీ ఇట్లా పెట్టి చతురం. భ్రమరాంబ అంటే భ్రమరం అని ఉంటది. సెకండ్ ఫింగర్ని కిందికి పెట్టి ఈ రోల్ చేయాలి. ఇట్లా రోల్ చేసి ఇట్లా కటకముఖం ఎట్లా పెడతామో దాన్నే ఇట్లా చూపించు. ఇట్లా పెట్టాలి. ఇట్లా మనం సూపర్ అని అట్లా అంటాం కదా, అట్లనే ఫ్రెండ్స్. ఇట్లా పెట్టి దాన్ని ఇట్లా ఇంకొంచెం ఇట్లాని ఇంకో ఫింగర్ని ఇట్లా కిందికి అనాలి. అరాలం. సారీ, ఇది ఓకే వచ్చింది. నెక్స్ట్ బ్రహ్మరాంబ. ఇందాక చెప్పినావు కదా బ్రహ్మరాంబ, చెప్పలేదు. ఓకే, బ్రహ్మరాంబ. నెక్స్ట్ సస్యం అంటే ఇప్పుడు సూపర్ అని పెడతాం కదా, ఇట్లా సస్యం. దాన్నే సూపర్ అని పెడతాం కదా, ఇట్లా రౌండ్గా ఫింగర్స్ని రౌండ్గా పెట్టకుండా కొంచెం ఇట్లా అనాలి. అరాలం.
సరే. హంసస్యం. హంసస్యం, హంసపక్షకం. సో నాట్. మరి వాటు